నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. 30 ఏళ్ల క్రితమే మూసీ అభివృద్ధి ప్లాన్ హైదరాబాద్లో. ఇప్పటికీ చంద్రబాబు విజన్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అవును, కవితక్క చెప్పింది నిజమే. మూసీ సుందరీకరణ ఇవాళ కొత్తగా వచ్చిన ఐడియా కాదు. 1997లోనే ఈ ఆలోచనకు బీజం పడింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మూసీ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మురుగునీటి కాలువలు మారిపోయిన మూసీ నది పరిసరాల్లోనే ప్రజలను అక్కడ నుంచి తరలించి నందనవనం పేరుతో వారి కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్, కేసీఆర్ ప్రభుత్వాలు ఇదే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ విశ్వనగరం అవ్వాలంటే మూసీని ప్రక్షాళన చెయ్యాలని దాదాపు 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఆలోచించారు. ఆ దిశగా మొదటి అడుగులు వేశారు. 1000 మైళ్ళు ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందని అంటారు. అప్పట్లో చంద్రబాబు ప్రారంభించిన నందనవనం వైఎస్ఆర్ హయాంలో సేవ్ మూసీ అయింది. కేసీఆర్ పాలనలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్గా మారింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ప్లాన్ సిద్ధం చేసింది. కుతుబ్ షాహీలు నిర్మిస్తే అసాఫ్ జాహీలు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరం చరిత్ర గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు ముందు, చంద్రబాబు తర్వాతే అని చెప్పుకోవాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన హెరిటేజ్ సిటీ హైదరాబాద్ని ఆధునిక సైబరాబాద్గా, హైటెక్ సిటీగా అభివృద్ధి చేసింది చంద్రబాబు విజన్, పట్టుదల, కృషి. అన్ని విషయాల్లో ఆయనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి గురించి ఏ డిస్కషన్ జరిగినా అందులో చంద్రబాబు విజన్ కనిపిస్తుంది లేదా వినిపిస్తుంది. మూసీ సుందరీకరణ డిబేట్లో తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత చంద్రబాబు ప్రారంభించిన నందనవనం ప్రాజెక్టును గుర్తు చేయడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజలకు మేలు చేసి పనులు చేస్తే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని ఈ ఉదాంతం రుజువు చేస్తుంది.